డాక్టర్ బిఆర్ అంబేద్కర్ ఓపెన్ యూనివర్సిటీలో ఎవరైతే ఓపెన్ ఎంబీఏ 2025 లో రిజిస్టర్ అయిన క్యాండిడేట్స్ కావచ్చు, అండ్ ఇప్పుడు ఎవరైతే ఓపెన్ ఎంబీఏ ఎవరైతే అంబేద్కర్ ఓపెన్ యూనివర్సిటీ చేద్దాం అనుకుంటున్నారో మీకు కౌన్సిలింగ్ కి సంబంధించిన షెడ్యూల్ రిలీజ్ చేశారు. సో అందులో ఉండే ఇంపార్టెంట్ పాయింట్స్ కావచ్చు అండ్ రిజిస్ట్రేషన్ ఏ విధంగా చేసుకోవాలి, ఎప్పుడు వెళ్ళాలి కౌన్సిలింగ్ కి, వాటి గురించి డీటెయిల్ గా ఎక్స్ప్లెయిన్ చేస్తాను. సో మనకు ఓపెన్ ఎంబీఏ అంబేద్కర్ ఓపెన్ యూనివర్సిటీలో ఉంది. సో అందులో వచ్చేసి హెల్త్ కేర్ మేనేజ్మెంట్ లో మనకు హాస్పిటల్ అండ్ హెల్త్ కేర్ మేనేజ్మెంట్ లో ఉంటుంది ఈ కోర్స్ వచ్చేసి. సో ఇక్కడ 2 ఎలిజిబిలిటీ క్రైటీరియాస్ ఉంటాయండి. ఎవరైతే తెలంగాణ ఐసెట్ 2025 రాసి క్వాలిఫై అయిన వాళ్ళు పార్టిసిపేట్ చేయొచ్చు. సెకండ్ పాయింట్ వచ్చేసి ఎవరైతే ఐసెట్ రాయని వాళ్ళు కావచ్చు, ఐసెట్ క్వాలిఫై అవ్వని వాళ్లకు సపరేట్ ఎంట్రన్స్ ఎగ్జామ్ రాశారు. సో ఆ ఎంట్రన్స్ ఎగ్జామ్ రిజల్ట్స్ కూడా వచ్చేసాయి. ఎవరైతే క్వాలిఫైడ్ స్టూడెంట్స్ ఉంటారో వాళ్ళు మాత్రమే ఇప్పుడు పార్టిసిపేట్ చేయాలి. సో ఐసెట్ క్వాలిఫైడ్ స్టూడెంట్స్ అండ్ ఎంబీఏ ఎంట్రన్స్ ఎగ్జామ్ రాసిన వాళ్ళు, అంటే అంబేద్కర్ ఓపెన్ యూనివర్సిటీ సపరేట్ గా ఎంట్రన్స్ ఎగ్జామ్ కండక్ట్ చేస్తారు, వాళ్ళు క్వాలిఫైడ్ స్టూడెంట్స్ మాత్రమే. కొంతమంది డిస్క్వాలిఫై అయ్యేవారు, వాళ్ళందరూ ఇప్పుడు ఇంట్రెస్టెడ్ ఉంటే మీరు కౌన్సిలింగ్ కి వెళ్ళాలి. సో మనకు సర్టిఫికేట్ వెరిఫికేషన్ ఉంటుంది అండ్ స్టడీ సెంటర్ ఎంచుకునే ఆప్షన్ కూడా ఉంటుంది. సో సర్టిఫికేట్ వెరిఫికేషన్ వచ్చేసి 24th September 2025. సో 24th September రోజు ఎవరికైతే ఇంట్రెస్టెడ్ ఉన్న వాళ్ళు మీరైతే యూనివర్సిటీకి వెళ్ళాలి. సో టైమింగ్స్ వచ్చేసి 9 AM to 12 PM అక్కడ కౌన్సిలింగ్ ఉంటుంది. సో మీ ఒరిజినల్స్ అండ్ 2 సెట్ ఆఫ్ జిరాక్స్, ఫోటోస్, ఆధార్ కార్డు కంప్లీట్ మీరు అప్ టు గ్రాడ్యుయేషన్ మిగతా ఎంట్రన్స్ ఎగ్జామ్స్ కి ఎలా అయితే మీరు సర్టిఫికేట్స్ అప్లోడ్ చేస్తారో ఆ జిరాక్స్ సెట్స్ అన్ని తీసుకెళ్ళాలి. లైక్ 10th మెమో, ఇంటర్ మెమో, గ్రాడ్యుయేషన్ మెమో, సిఏ మెమో, ప్రొవిజనల్ సర్టిఫికేట్, సో టీసీ కావచ్చు అవన్నీ. సో అక్కడ ఒరిజినల్స్ అయితే ఏం తీసుకోరు, ఏవైతే సర్టిఫికెట్స్ ఉంటాయో వాళ్ళు వెరిఫై చేస్తారు మీరు పాస్ అయ్యారు లేదా, అవి మాత్రమే తీసుకుంటారు. క్యాస్ట్, ఇన్కమ్, ఆధార్ కార్డు, ఒక 2 ఫోటోస్, బేసిక్ సర్టిఫికెట్స్ అన్ని మీరైతే తీసుకొని వెళ్ళండి. అండ్ ఏవైతే సర్టిఫికెట్స్ లేవో ఉన్న సర్టిఫికెట్స్ తో అయితే మీరు కౌన్సిలింగ్కి వెళ్ళాలి. సో ఇక్కడ వెన్యూ వచ్చేసి మనకు సిఎస్టిడి బిల్డింగ్ లైక్ అంబేద్కర్ ఓపెన్ యూనివర్సిటీలోనే ఉంటుంది. ఈ అడ్రస్ వచ్చేసి మనకు జూబ్లీ హిల్స్ లో ఉంటుంది. ఎవరైతే తెలియని వాళ్ళు ఉంటారో హైదరాబాద్ లో జూబ్లీ హిల్స్ లో మనకు ఈ అంబేద్కర్ ఓపెన్ యూనివర్సిటీ ఉంటుంది. సో అంబేద్కర్ ఓపెన్ యూనివర్సిటీలోనే మీకు వెరిఫికేషన్ ఉంటుంది 24th రోజు. అండ్ ఎవరైతే గ్రాడ్యుయేషన్ అదర్ స్టేట్ లో చదివిన వాళ్ళు ఉంటారో మీరైతే ఈక్వివాలెన్స్ సర్టిఫికేట్ తెచ్చుకోవాలి. సో అదర్ దెన్ తెలంగాణలో ఎవరైతే గ్రాడ్యుయేషన్ చేసిన వాళ్ళు ఉంటారో వాళ్ళైతే ఏదో ఒక యూనివర్సిటీకి వెళ్ళి, సో నేను ఇలా ఎంబీఏ చేద్దాం అనుకుంటున్నాను డాక్టర్ బిఆర్ అంబేద్కర్ ఓపెన్ యూనివర్సిటీలో, సో నేను వేరే స్టేట్ లో చేశాను కాబట్టి నాకు ఈక్వివాలెన్స్ సర్టిఫికేట్ ఇవ్వండి అంటే వాళ్ళైతే మీ గ్రాడ్యుయేషన్ సర్టిఫికేట్ చూసి మీకైతే ఈక్వివాలెన్స్ సర్టిఫికేట్ ఇవ్వడం జరుగుతుంది. సో టైం ఉంది కాబట్టి మీరు ఏదో ఒక యూనివర్సిటీ, ఉస్మానియా కావచ్చు లేదంటే నిజాం కాలేజ్, ఏదో ఒక యూనివర్సిటీకి అయితే వెళ్ళి మీరైతే అది ఈక్వివాలెన్స్ సర్టిఫికేట్ తెచ్చుకోండి. సో ఎవరైతే అప్లై చేద్దాం అనుకుంటున్నారో ఇక్కడ మనకు రిజిస్ట్రేషన్ ఫామ్ ఇచ్చారండి. సో ఆన్లైన్ రిజిస్ట్రేషన్ ఫామ్ ఉంటుంది, అది బేసిక్ డీటెయిల్స్ అన్ని ఎంటర్ చేసి మీరైతే రిజిస్ట్రేషన్ చేసుకోవాలి. కాలేజ్కి వెళ్ళాలి విత్ సర్టిఫికేట్, వెరిఫికేషన్ ఉంటుంది. సో లిమిటెడ్ సీట్స్ ఉంటాయి, కొన్ని సీట్స్ మాత్రమే ఉంటాయి. సో అందులో మీ మెరిట్ మార్క్స్ ఆధారంగా అయితే మిమ్మల్ని అయితే సెలెక్ట్ చేయడం జరుగుతుంది. సో దానికన్నా ముందు మీరు ఏబీసీ ఐడి, డెబ్ ఐడి కూడా క్రియేట్ చేసుకోవాలి. ఎవరైతే ఈ రిజిస్ట్రేషన్ ఫామ్ ఫిల్ చేస్తున్నారో సో ఏబీసీ ఐడి అండ్ డెబ్ ఐడి ఏ విధంగా క్రియేట్ చేసుకోవాలో మన యూట్యూబ్ ఛానల్లో ఉన్నాయి, సో చూడండి. అండ్ రీసెంట్ గా 1 week బ్యాక్ మీకు డెబ్ ఐడి ఏ విధంగా క్రియేట్ చేయాలో ఆ వీడియో కూడా చేశాను, ఆ వీడియో చూడండి. దానికన్నా ముందు మనకు ఏబీసీ ఐడి కావాలి, ఏబీసీ ఐడి తర్వాతనే మీకు డెబ్ ఐడి వస్తుంది. సో ఏబీసీ ఐడి, డెబ్ ఐడి క్రియేట్ చేసుకొని అప్పుడు మీరు రిజిస్ట్రేషన్ ఫామ్ ఫిల్ చేసి 24th రోజు విత్ సర్టిఫికేట్స్ అంబేద్కర్ ఓపెన్ యూనివర్సిటీకి 9 AM or 10 లోపు మీరైతే అక్కడ ఉండడానికి ట్రై చేయండి. సో ఇది మనకు ఎంబీఏకి సంబంధించింది. సో ఈ డీటెయిల్ లింక్ కూడా కింద కమెంట్ సెక్షన్ లో లైక్ ఈ డిస్క్రిప్షన్ లో ప్రొవైడ్ చేశాను. సో దట్ ఇంట్రెస్ట్ ఉన్న వాళ్ళు, ఎవరైతే ఈ కోర్స్ ఇంట్రెస్టెడ్ ఉన్న వాళ్ళు రిజిస్టర్ అయ్యి అంబేద్కర్ ఓపెన్ యూనివర్సిటీకి వెళ్ళండి. సో ఇవి ఇంపార్టెంట్ పాయింట్స్ అండి. సో మీకు ఏమైనా డౌట్స్ ఉంటే కింద కమెంట్ సెక్షన్ మెన్షన్ చేయండి. అండ్ ఇలాంటి అప్డేట్స్ కోసం మన ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి. అండ్ థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ మై వీడియో.